బీసీల హక్కుల కోసం పోరాటం మరోసారి అగ్గిరాజేసింది. 42% రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తాండూరులో బీసీల ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. బీసీ సంఘం జాతీయ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అధ్యక్షతన జరిగిన దీక్షలో బీసీల డిమాండ్లు, బీసీల ఆగ్రహాన్ని స్పష్టంగా తెలిపారు. లక్షలాది మంది బీసీల జీవితాలను ప్రభావితం చేసే ఈ రిజర్వేషన్ల అంశాన్ని ఇకపై ఏ ప్రభుత్వం తేలికగా తీసుకురాదని హెచ్చరించారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలు అంటే ఓటు బ్యాంకు మాత్రమే కాదని, తమకు దక్కాల్సిన హక్కులను, రాజ్యాధికారాన్ని దోచుకోవాలని చూస్తే సహించమని రాజ్ కుమార్ తెలిపారు. ఈ దీక్ష కేవలం తాండూరుకి పరిమితం కాదన్నారు. యావత్ రాష్ట్రంలో, దేశంలో బీసీల ఆత్మగౌరవ పోరాటానికి నాంది అని ఘాటుగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ పిలుపు మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారు, కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు పిలుపు మేరకు తాండూరులో బీసీ ధర్మ పోరాట దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మహిళలు కానీ, యువకులు కానీ, మరి బీసీ నాయకులు కానీ పెద్ద ఎత్తున పాల్పంచుకున్నారు. మరి ఏదైతే బీసీలపై జరుగుతున్నటువంటి అణచివేతకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు 42% స్థానిక సంస్థల్లో ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్ల అంశమై ఒక జీవో తీసుకురావాలంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించి జీవో నంబర్ 9 తీసుకొస్తే కొంతమంది అగ్రవర్ణాలకు చెందినటువంటి మరి అహంకారంతో మరి బీసీలు ఎదగొద్దు అని ఒక ఆలోచనతోటి బీసీలను అణచివేయాలి అని చెప్పేసి ఒక ధోరణితోటి మరి రెడ్డి జాగృతి పేరుతో హైకోర్టులో కేసు వేసి మరి జీవో నంబర్